తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను విస్మరిస్తున్నాయన్న ఎంఆర్పీఎస్ నాయకులు. రాబోయే ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ తరపున పోటీలో కేవీ రమణ. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ తరపున తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన తమిళపల్లి విక్టర్. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పిస్తారని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ తమిళపల్లి విక్టర్ అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాను నందికొట్కూరు నియోజకవర్గంలో 2013లో టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టి పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేశానని, అందువల్ల తన కష్టాన్ని గుర్తించి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అధిష్టానం ఖచ్చితంగా ఆలోచిస్తుందని, తనకు సహకరించిన డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారికి, మాండ శివానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని, నియోజకవర్గంలో అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందజేస్తామని వారు తెలిపారు. నా పేరు తమిళపల్లి విక్టర్. నందికొట్కూరు కాన్స్టిట్యూషన్ కు 2013 20వ తారీఖు మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్మి మాకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం వల్ల మేము పార్టీని కృషి చేసి ఎంతో అందరినీ కలుపుకొని తిరిగి అన్ని కులాల వారిని ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలను అందరినీ కూడా కలుపుకొని మేము తిరగడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో లాస్ట్ టైం మాకే టికెట్ ఇవ్వడము వచ్చే మూమెంట్లో ఇతర పార్టీల వాళ్ళు మన పార్టీలోకి వస్తున్నారు, అందువల్ల మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మనం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీలో అదేవిధంగా కొనసాగుతూనే ఉన్నాము. కొనసాగిన సమయంలో ఇప్పటికైనా మరీ టికెట్ ఇచ్చే సమయం వచ్చింది, మేము అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాకు సానుకూలంగానే ఉన్నాడు. ఈ రోజైనా మాకు టికెట్ ఇస్తారని చెప్పేసి మేము నమ్మకంగా చంద్రబాబు నాయుడును నమ్ముకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిరుగుతూ మేము అన్ని గ్రామాలు తిరిగి అన్ని ప్రజల్లో అన్ని పనులకు అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి వరాల చదువును అందరికీ
తెలియజేస్తూ తిరుగుతూ మేము ఈరోజు భద్రంగా తిరుగుతూ ప్రతి ఒక్క విషయాల్లో చంద్రబాబు నాయుడు మాట కట్టుబడి అధిష్టానం మీద మేము పార్టీలోనే పనిచేస్తూనే ఉన్నాము. మాకు ఇప్పటికైనా ప్రజలు గుర్తించి చంద్రబాబు నాయుడు ద్వారా మాకు ఈరోజు టికెట్ ఇప్పిస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ మేము ఈరోజు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు రేపు మాకు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పిలుపు కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఈరోజు కానీ రేపు కానీ అదేవిధంగా మా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని మాకు శివానంద రెడ్డి కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. పైనుంచి పైన కూడా పార్టీలో కూడా ప్రతి ఒక్కరు మాకు సానుకూలంగా చెప్తున్న వల్ల వారికి కూడా మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. మాకు రేపు తిరిగి 2019లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వరాల వల్ల మేము గెలుస్తామనే ధీమా కూడా మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు మేము ఖచ్చితంగా గెలుస్తాం. మేము నందికొట్కూరే కాదు, రాబోయే 2019లో కూడా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జన్మభూమి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గాయత్రీదేవి అధ్యక్షతన నియోజకవర్గంలో పోలీసు మరియు ప్రభుత్వ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఈ రోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవరైనా కోడ్ను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆమె తెలిపారు. మాక్ పోలింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, వీవీప్యాట్లపై కూడా ప్రజలకు వివరించాలని, ఓటు వేసిన 7 సెకండ్ల వరకు స్లిప్ కనపడుతుందని ప్రజలకు తెలిసేలా చేయాలని ఆమె అధికారులకు సూచించారు. శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమస్యాత్మక పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ మధుసూదన్ రెడ్డి, అన్ని మండలాల ఎస్ఐలు మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను విస్మరించాయని, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ 1994 నుండి మాదిగల కోసం ఉద్భవించిన వర్గీకరణ లక్ష్యంతో పాటు అన్ని వర్గాల కోసం ఎంఆర్పీఎస్ ఆందోళనలు, పోరాటాలు కొనసాగించిందని, ముఖ్యంగా చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్ నిర్వహించాలని, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన తీరును బట్టి చూస్తే ఎంఆర్పీఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక వర్గానికే సీట్లను కేటాయించడం మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. అందువల్ల నియోజకవర్గంలోని మాదిగ సోదరులందరితో సమావేశాన్ని నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చామని, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కేవీ రమణను పోటీ చేయించడానికి ఏకగ్రీవ తీర్మానం చేశామని, రాబోయే ఎన్నికల్లో మాదిగ సోదరులతో పాటు అన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నాయకులందరినీ కలుపుకొని త్వరలో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమరాజు, విజ్జి, ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈరోజు జరిగిన సమావేశంలో జాతీయ నాయకుడైనటువంటి కేవీ రమణ గారిని ఎన్నుకోవడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించినందునే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాదిగల ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. గతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ కోసం పుట్టిన సామాజిక స్పృహ కలిగిన ఉద్యమంగా వెలుగుతూ 2004 సంవత్సరంలో గుండె జబ్బుల పిల్లల కోసం, చిన్నపిల్లల కోసం ఉద్యమాలు జరిపితే దీన్ని ప్రభుత్వం గుర్తించి చిన్నపిల్లలకే కాకుండా ఆరోగ్యశ్రీగా మలిచింది. ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఒక కులానికే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు పాటుపడుతూ ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా వితంతులు, వృద్ధులు, వికలాంగుల కోసం ఎన్నో పోరాటాలు చేశాము. కాబట్టి ఓట్లు అడగడానికి మేము వెళ్తున్నాము. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మేము ఎంతో చేశామని చెప్పుకుంటూనే మాదిగల అభివృద్ధిని అడ్డుకున్నాయని తెలియజేస్తున్నాం. కనుకనే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ తరఫున మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.
ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.